నమస్తే అండి. మాది భవానీ మ్యాట్రిమోనీ. మా దగ్గరికి పేరెంట్స్ వస్తూ ఉంటారు. అమ్మాయిల పేరెంట్స్, అబ్బాయిల పేరెంట్స్. ఒక అమ్మాయి పేరెంట్ రావడం జరిగింది ఒక 1½ ఇయర్ బ్యాక్. అయితే వాళ్ళ అమ్మాయి కాలేజీలో చదివేటప్పుడు బీటెక్‌లో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఆల్రెడీ విడాకులు కూడా అయ్యాయి. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక పాప కూడా ఉంది. వాళ్ళ బాధ వర్ణనాతీతం. అసలు ఏం చేయాలి ఈ అమ్మాయిని? మాకున్నదే ఒక్క అమ్మాయి. ఆ అమ్మాయికి రంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకున్నాము. ఎందుకు ఇట్లా అయింది మా లైఫ్ అని చాలా బాధపడ్డారు. అనుకోకుండా మా దాంట్లో మా మ్యారేజ్ బ్యూరోలో ఒక అబ్బాయి యాక్సెప్ట్ చేశాడు. అమ్మాయి ఉన్నా కూడా పర్వాలేదు, నాకు చాలా ఇష్టం ఆడపిల్ల అంటే అని. సో వాళ్ళ ఆనందానికి హద్దే లేదు. ఎందుకంటే అసలు ఆడపిల్ల ఉంది, డైవర్సు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది మా అమ్మాయి. అసలు పెళ్ళి అవుతుందని అనుకోలేదు మేము. మీ వల్ల మీ దాంట్లో రిజిస్టర్ అయిన తర్వాత మంచి మ్యాచ్ దొరికి అల్లుడు కూడా చాలా మంచివాడు వచ్చాడు. అసలు వాళ్ళ ఆనందానికి హద్దే లేదు. ట్రాన్స్ఫర్మేషన్ అంటారు చూడండి, బిఫోర్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అట్లా. అంటే పెళ్ళికి ముందర పెళ్లి తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి లేటెస్ట్గా రీసెంట్గా ఒక 20 రోజుల క్రితం బాబు కూడా పుట్టాడు. వాళ్ళ ఫొటోస్ ఫేస్బుక్లో, ఎఫ్బీలో, ఇన్స్టాలో, వాట్సాప్లో, స్టేటస్లో అబ్బాయి అమ్మాయి ఫోటోలే. వాళ్ళిద్దరివి పిల్లల్ని పెట్టుకుని ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది మీ దాంట్లో రిజిస్టర్ అయిన దాని మీ వల్లే సాధ్యమైంది అని వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. అలా అంటే ఆనందము కలగడం అనేది చాలా అదృష్టం కదా. ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవ్వడం అనేది చాలా మంచి విషయం నేను భావిస్తూ ఉంటాను. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.